ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పుపై ఆయన భార్య అమృత స్పందించింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్పందించిన అమృత నిన్నటి తేదీతో లవ్ సింబల్ ని స్టేటస్ గా పెట్టుకుంది. ఇక రెస్ట్ ఇన్ పీస్ అంటూ ప్రణయ్ కు అమృత నివాళి అర్పించింది. న్యూస్ లో ప్రధాన హెడ్లైన్స్ తనకు సంతోషాన్ని కలిగించాయని, 7 ఏళ్ల తర్వాత న్యాయం జరిగిందని అమృత తెలిపింది. కోర్టు తీర్పు ఉన్న న్యూస్ తో తన ఫ్రెండ్ పోస్ట్ ని అమృత స్టేటస్ గా పెట్టుకుంది. రైట్, అమృత నిన్న కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి తన స్పందనను తెలియజేస్తూ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నిన్న 2018లో జరిగినటువంటి ప్రణయ్ హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. అయితే దీనిపైన చాలా ప్రజా సంఘాలు, న్యాయవాదులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. మరొక వైపు ఆ ప్రణయ్ తల్లిదండ్రులు కూడా ఆయన సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన భార్య అమృత మాత్రం ఎక్కడా దీనిపైన, అంటే మారుతిరావు తన కూతురు అమృత మాత్రం ఎక్కడా దీనిపైన స్పందించలేదు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అంటూ ఆమె ఆ పోస్ట్ స్టేటస్ గా పెట్టుకుంది. అదేవిధంగా నిన్నటి తేదీ, అంటే ఏదైతే తీర్పు వచ్చినటువంటి తేదీతో లవ్ సింబల్ ని కూడా యాడ్ చేస్తూ మరొక పోస్ట్ పెట్టుకుంది. ఇన్ హెడ్లైన్ మేడ్ మీ హ్యాపీ జస్టిస్ ఆఫ్టర్ 7 years అని ఆమె ఫ్రెండ్ ఒక పోస్ట్ చేసింది. ఈమెను ట్యాగ్ చేస్తూ అమృత వర్షిని స్ట్రెంత్ టు యూ అని చెప్పి ఆ పోస్ట్ ని ఆమె తన షేర్ చేసుకొని తన స్టేటస్ లో పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక ప్రకటన కానీ ఎక్కడ కూడా ఆమె అమృత అయితే స్పందించలేదు. నిన్నటి నుంచి ఒక చర్చ కొంత వర్గాలలో ఇటు అమృత ఎక్కడుంది, ఎందుకు స్పందించట్లేదని కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్న సందర్భంలో ఆమె ఈరోజు ఆమె 7 సంవత్సరాల తర్వాత న్యాయం జరిగిందని చెప్పి ఆమె ప్రకటించడం ఆమె స్పందనగా మనం భావించవచ్చు. అయితే నిన్న వాస్తవానికి ఇటు ప్రణయ్ తల్లిదండ్రులు కూడా కోర్టు వద్దకు రాలేదు. అదేవిధంగా అమృతకు సంబంధించి కూడా ఏంటంటే వాళ్ళకున్న ఒక థ్రెట్ దృష్ట్యా వాళ్ళు ఎవరిని కూడా ఇళ్ల నుంచి బయటకు వెళ్ళొద్దని పోలీసులు ముందు నుంచే చెప్పడం వల్లనే వాళ్ళు ఉన్నారని చెప్పి అయితే అనుకున్నారు. కానీ కనీసం స్పందిస్తే బాగుండేదని ఒక అభిప్రాయం కూడా నిన్న చాలా వర్గాల్లో వ్యక్తమైంది. చంద్రశేఖర్, అయితే నిన్న వారి తల్లిదండ్రులు, అంటే ప్రణయ్ తల్లిదండ్రులు స్పందన తెలియజేయడం జరిగింది. తమకు న్యాయం జరిగిందంటూ ఈరోజు అమృత, సో మొత్తానికి కుటుంబం అంతా ఇచ్చిన తీర్పు, న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా సునీల్, నిన్న వచ్చినటువంటి సంచలన తీర్పు ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా సభ్య సమాజం మొదటి నుంచి కూడా ఆ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి విధంగానే ఉందన్న అభిప్రాయం అయితే బలంగా వినిపించింది. ప్రధానంగా ఇటు అమృత సంబంధించిన, అంటే ప్రణయ్ అమృతకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ప్రణయ్ తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, న్యాయవాదులు, మహిళా సంఘాలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు, హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అందులో ఇంకా చెప్పుకోవాలంటే మేము సంతోషపడట్లేదని, ఈ ఘటన వల్ల తాము కొడుకును కోల్పోయాము, తన మనవడు తండ్రిని కోల్పోయారు, అదేవిధంగా తన కోడలు భర్తను కోల్పోయిందని, ఈ రోజు శిక్ష పడ్డ వాళ్ళందరూ కూడా తమ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని, ఏదన్నా ఇష్యూ ఉంటే చర్చల ద్వారా చర్చించుకోవాలి, కానీ ఇలా మనుషుల్ని నిర్మూలించుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పే ఉద్దేశమే తమది అని చెప్పి కూడా వాళ్ళు భావోద్వేగానికి గురవుతూ చెప్పుకోవడం జరిగింది. చాలా ఉందాగా వాళ్ళు స్పందించారని కూడా ఈ రోజు, అంటే మొత్తం కూడా, అంటే సోషల్ మీడియాలో కావచ్చు, బయట కూడా ఇంత వేదనకు గురవుతున్నప్పటికీ కూడా వాళ్ళు స్పందించిన తీరు చాలా బాగుంది అని చెప్పి కూడా ఒక స్పందన వచ్చి ఓకే ఈ కోర్టు నిందితులు ఉన్నారు. ఇటు A6 గా ఉన్నటువంటి శ్రావణ్ కుటుంబ సభ్యులు భిన్నంగా స్పందించారు. ఈ కేసులో అసలు తన తండ్రికి ఎటువంటి సంబంధం లేదని శ్రావణ్ కూతురు, అదేవిధంగా శ్రావణ్ భార్య నిండు కోర్టులోనే విలపిస్తూ మొత్తం కూడా, అంటే రోధిస్తూ మొత్తుకోవడం జరిగింది. ఇటు అమృత, అదేవిధంగా ఆమె తండ్రి మారుతిరావు ఈ ఘటన చోటు చేసుకుంది, అసలు మా తండ్రికి ఏం సంబంధం లేదని. అదే సమయంలో జడ్జి ఓకే సిఎస్, థ్యాంక్ యూ.